పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు ఉన్నవారు లూకా శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనం. 4:24. మరియు ఆయన ఏ ప్రవక్తయు చెప్పుచూ ఉన్నాను. పంపబడలేదు. ఇశ్రాయేలీయులు అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కానీ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిత్యముగా చెప్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడి నేడును మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో కొన్ని కాలాలు, ఆ కాలాల్లో ప్రవక్తలు వాడబడిన రీతి, ఆ కాలాల్లో ఏమి సంభవించిందో దైవలేఖనంలో రాయబడతా ఉంది. మీరు 24వ వచనాన్ని 4:24లో మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25 ఏలియా దినములయందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరు యొద్దకును మరి ఎవని యొద్దకును పంపబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాత నోరు తడబడిపోతూ ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఏమి రాయబడతా ఉందంటే గనుక, ఏలియా దినములలో 3 ఏండ్లు 6 మాసాలు ఏం జరిగిందట? కరువు సంభవించింది. ఎన్ని దినాలు? దాదాపు 3.5 సంవత్సరాలు పాటుగా ఏలియా దినములయందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము ముయ్యబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఏ దినములవి? దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దినములలో ఏమి సంభవించిందంటే 3.5 సంవత్సరాల పాటుగా శారేపతులో కరువు సంభవించింది. ఆ కరువు రావటానికి కారణము కూడా భూమి మీద వర్షము కురవలేదు. ఎందుకు కురవలేదంటే దేవదేవుడు ఆ ప్రాంతం మీద, ఆ ప్రజల మీద వర్షము కురవకుండానట్లుగా దానిని బంధించాడు. ఎవరు బంధించారంటే ఏలియానే బంధించాడు. ఏలియానే వద్దన్నాడు. దైవజనుడు అన్నాడు, 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురవకుండునుగాక. అయ్యో ఇదేం పాస్ట్ గారండి ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటారా? వర్షం ఆపేసినటువంటి వాడు ఎలాగూ సేవకుడని మీరు చెప్తారా? ఎందుకు వర్షము కురవలేదు శారీపతులో? ప్రజలు దేవునికి దూరమై, దేవునికి విరుద్ధముగా, దేవునికి ఎడమగా బ్రతుకుతున్న దినములవి. ఆ దినములలో ఏమి జరుగుతూ ఉంది? ప్రవక్తలు చంపబడుతున్న కాలము, ప్రవక్తలు ఇబ్బంది పడుతున్న కాలము, స్వేచ్ఛగా సేవ చేయటానికి వీలు లేనటువంటి వాతావరణము తీసుకొచ్చిన సందర్భాలవి.
కాబట్టి ఏలియా చెప్పాడు, అయ్యా వర్షం ఆపే, 3.5 సంవత్సరముల వరకు ఆపు, బంధించు. అతడు చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదట. ఇక్కడ రాయబడతా ఉంది, ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం ముయ్యబడి దేశమందంతటను గొప్ప కరువు కలుగగా. ఇప్పుడు దేశంలో ఏమి సంభవించింది? కరువు సంభవించింది. ఏ దినములలో? ఆ మాట చెప్పాలి. ఏలియా దినములలో దైవజనుడు ప్రవక్త ఏలియా సేవ చేస్తున్నటువంటి రోజులవి, కాలములవి. ఆ కాలములలో, ఆ దినములలో ఏలియా భూమి మీద సేవ చేయుచున్నటువంటి ప్రవక్తగా పని చేయుచున్న కాలములో 3.5 సంవత్సరముల పాటు శారేపతిలో కరువు వచ్చింది. ఆ కరువు కలిగినప్పుడు ఏమి జరుగుతుందని మాట్లాడబడింది అక్కడ. ఇశ్రాయేలీల్లో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఒక విధవరాండ్రి ఇంటికి అతడు పంపబడెను అని రాయబడ్డాది. ఇప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, శారేపతి ప్రాంతంలో చాలామంది విధవరాండ్రు ఉన్నారు, భర్తలు లేని వారు చాలామంది ఉన్నారు. దేశంలో ఏముందంటే చాలా భయంకరమైన కరువు తాండమాడుతూ ఉంది. కనీసం అక్కడ పశువులు, జీవరాశుల సైతము నీళ్లు లేనటువంటి పరిస్థితి. భూమి మీద ఎక్కడ చూసినా కొంచెమైన పచ్చదనం అనేది ఎక్కడ కనిపించడం లేదు. అందుకే ఆహాబు కూడా ఒక రోజు అంటాడు, అరే ఎక్కడైనా ఈ ఊర్లో, ఈ కొండల్లో, లోయల్లో, ఎడారులు ఎక్కడైనా పర్వాలేదు, కొన్ని నీళ్లు చుక్కలు ఉన్నాయేమో ఎత్తకండి రబ్బాయి, ఎక్కడైనా కొంచెం పచ్చగా ఆహారం దొరుకుతుందేమో చూడండి. మన జీవరాశులు కొన్నప్పుడే చచ్చిపోతూ ఉన్నాయరా, నీళ్లు లేక, ఆహారం లేక, పచ్చదనం లేక చనిపోతూ ఉన్నాయి అని నీళ్ల కొరకు కొట్టులాడుతున్నటువంటి రోజులు. మనుషులే కాదు, జీవరాశుల సైతం కూడా చాలా భయంకరమైనటువంటి కరువు అనుభవిస్తున్న రోజులవి. ఆ దినములలో ఏలియా శారేపతి పట్టణంలో ఉన్నటువంటి ఒక విధవరాండ్రి ఇంటికి పంపించబడ్డాడు అని రాయబడ్డాది. అక్కడ ఏమి ప్రస్తావించబడిందంటే, అనేక మంది విధవరాండ్రు ఇశ్రాయేలీల్లో ఉండగా, అనేక మంది అక్కడ ఉండగా, కానీ ఒక వ్యక్తి దగ్గరికే ఏలియా పంపబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి ఏలియా పంపబడిన రీతే చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఏలియా ఆ ప్రాంతంలో ఇంకా చాలా మంది దగ్గరకు బహుశా పంపబడి ఉండొచ్చు, కానీ ఒకే ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి ఆ విధవరాని ఇంటికి వచ్చాడట. పంపబడెను అని రాయబడుతోంది 25వ వచనంలో. మీరు ఆ మాటలు మీరు చూస్తూ ఉంటారు. ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అందరి యొద్దకు పంపించబడాలి కదా. చాలామంది ఇంకా ఉన్నారు కదా, వారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కదా. లేదు, దేవుడు ఎవరి యొద్దకు పంపించబడ్డాడు? ఏలియా ఎవరి యొద్దకు పంపించాడు? ఒక్క విధవరాలు. ఎందుకు అని అడిగితే బైబిల్ చెప్తుంది, నేను ఎవరిని కరుణించదునో వానినే కరుణిస్తాను, ఎవని ఎడల జాలి చూపెట్టాలో వాని ఎడలే నేను జాలి చూపెడతాను. ఎందుకు పంపబడ్డాదంటే, దైవజనుని మాటకు కట్టుబడేటువంటి భక్తి ఆమెలో ఉంది. అది మ్యాటర్ అక్కడ. ఇంకా చాలామంది ఉన్నారు. బహుశా నేను అనుకుంటాను, వారిలో విధేయత కలిగిన వారు కనిపించలేదేమో దేవునికి. దైవజనుని మాటకి బహుశా వాళ్ళు ఎవరు లోబడేవారు లేరేమో. ఆ ఇంటికి వెళ్ళాడు. అమ్మా, తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఎక్కడ తెచ్చుకుందో కొన్ని నీళ్ళు చుక్కలు ఇచ్చింది. నీళ్ళు లేని రోజులు అవి. మనమైతే ఏం చెప్తా ఉంటాం, మనం అబ్బబ్బే నీళ్ళు తెచ్చుకోవడానికంటే ఈరోజు మరి వాటరు ఆటో ఓడి రాలేదండి, లారీ రాలేదు, పిల్లలు కూడా కొంచెం లేరు ఇంట్లో నీళ్ళు తేటానికి. ఎందుకంటే ఉన్నా నీళ్ళే, కొంచెం నీళ్లు లేని రోజులు అవి. త్రాగడానికి కూడా కొరతున్నటువంటి కాలం అది. అసలు ఉన్నదే నీరు లేని పరిస్థితి. అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తారా? పట్టుకొచ్చింది. తాగండి అయ్యా అంది. వెళ్ళిపోవటం మానేసి అమ్మా అన్నాడు. అయ్యా ఆ చేతితో కొంచెం అప్పం కూడా పట్టుకొస్తావా? ఆ ఇంటిలో ఏమీ లేదని తెలుసు, కానీ ఆమె మరలా ఎదురు చెప్పలేదు. వెంటనే ఒక ఆవిడ అందంట, మేమే అడుక్కుంటుంటే ఎక్కడ తెచ్చేయమందంట. ఆ మధ్య కాదు, ఈ మధ్య దేవుడు సమృద్ధిగా ఇస్తే అడుక్కుంటున్నామని చెప్పేటువంటి ప్రజలు ఉన్నారు. 3 పూట్ల దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారం పెడతా ఉంటే కూడలేదని చెప్పుకుంటూ దొంగ సాక్ష్యాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు.
దేవుడు అన్నీ ఇచ్చినా లేదు 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 లేదనేటువంటి పనికిమాలి సాక్ష్యాలు చెప్పుకుంటూ దేవునికి అపకీర్తిని తీసుకొచ్చేవారు ఉన్నారు. కొరత దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తికి బంగారం ఇచ్చాడు అనుకోండి, దాచేసుకుంటారు వాళ్ళు. ఇది మెల్ల వేసుకోలేక ఇస్తాడు దేవుడు, కానీ దీనిలో ఏం చేస్తారు? దాన్ని దాచుకునే ఉంచుకు. అంటే ఏడుస్తారండి అందరూ చూసి. ఎవడు ఏడుస్తాడు? దేవుడు ఇచ్చింది అది. సమృద్ధిగా వెనకడికి ఎవడో ఉండేవాడు. ఎవరన్నా వచ్చి, అయ్యారు ఏం కూర అంటే, అబ్బబ్బే ఏమీ లేదండి అనేవాడు. ఏ అంటే ఆ ఊళ్ళో వాళ్ళంట ఆయన చూసి ఏడు చేస్తారు. రోజు పాస్ట్ గారు పెద్ద పెద్ద చేపలు తెచ్చుకు తినేస్తాడు, ఇది చాలా చాలా మంచి మంచి వారి వెరైటీస్ వండుకుంటాడు, ఊళ్ళో వాళ్ళు వండుకుంటారట అని అనేవాడు అని చెప్పేవాడు ఆయన. ఎవరైనా ఒకవేళ డబ్బులు ఇవ్వాలనుకుంటే జేబులు చెయ్యట్టి ఆ కాగితాన్ని ఇలాగ పిసికేసేవాడు, మొత్తం నలిపేసేవాడు తట్టుకుని. నేను ఏరా అలా నలిపేస్తారు, కొత్త కాగితాలు ఇవ్వకూడదు, పాస్ట్ గారి దగ్గర బోళ్ళు డబ్బు ఉందనుకుంటారని. ఓరి నాయనోయ్, ఇలాంటి జనం కూడా ఉంటారా? ఎవరు ఏమనుకుంటారు? ఈ కాగితం ఎక్కడదని ఎవడైనా అంటాడా? ఇంత కొత్త కాగితం ఎవడదని అనుకుంటారా? పాత కాగితాన్ని బట్టి కొత్త కాగితాలను బట్టి లెక్కలు కడతాడా ఎవడైనా? మనుషుల్లో చాలా విచిత్రమైనటువంటి భిన్నమైన స్వభావాలు కలిగిన మనుషులు ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో అక్కడ చాలామంది వెధవరాండ్రు ఉన్నారు. ఒక ఆమెనే కాదు, చాలామంది ఉన్నారు. కానీ ఏలియా దైవజనుడు అందరింటికి పంపబడాలి, కానీ వెళ్ళలేదు. ఒక్కడ దగ్గరికి, ఒక ఆమె దగ్గరికి పంపబడ్డాడట. దేవుడు అన్నాడు, ఏలియా ఇదిగో నేను చెప్పిన వ్యక్తి దగ్గరికే నీవు వెళ్ళన్నాడట. సీదోనులో ఒక వ్యక్తి ఉంది, ఆమె దగ్గరికే వెళ్ళు. ఇశ్రాయేలులో చాలామంది ఉన్నారు విధవరాండ్రు, అక్కడికి పోవద్దు, నేను చూపించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళన్నాడట. అలాగేనండి అయ్యి అన్నాడు. వెళ్ళిన తర్వాత ఈయన ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? ఈయన దైవజనుని నోటి మాట ద్వారా కలిగిన ఆశీర్వాదమే, ఆ మాటే ఆమె ఆశీర్వాదంగా తీసుకుందామే. కష్టకాలములో, శ్రమ కాలములో సైతము దేవునికి పెట్టుటకు, దేవునికి ఇచ్చుటకు, తన ఇంటికి వచ్చిన అతిథిని బట్టి ఆమె సంతోషించింది. ఆమె మనసు కలిగి ఉన్నది. ఆమె అమ్మ ఆ చేతితో అప్పమ్మ తీసుకురా. అక్కడ పరిస్థితి ఏం రాయబడుతుంది? ఏలియా దినముల్లో 3 సంవత్సరాలన్నర భూమి మీద వర్షము కురవక దేశమంతా ఏమైందంటే కరువు సంభవించిన దినములలో, ఏలియా దినములలో ఏముందంటే కరువు ఉన్నది. కరువు ఉన్న రోజులలో కూడా ఈవిడ దేవుని మహిమపరిచింది. అది మ్యాటర్ అక్కడ. కష్టకాలములో కూడా దేవుణ్ణి స్తుతించగలిగింది. కరువు వచ్చినప్పుడు కూడా ఆమె తన ఆకలితో ఉండటానికైనా ఇష్టపడ్డాది, కానీ దేవుని సేవకుని స్తుతించడానికి, గణపరచడానికి, వారికి పెట్టుటకు ఏమాత్రం ఆమె సందేహించలేదు. ఆమె వెంటనే సరేనండి అయ్యా అని చెప్పి ఆ కొండ దగ్గరికి వెళ్ళింది. అందులో ఎంత పిండి ఉంటే అంత పిండి తీసింది, ముద్ద చేసింది, ఒక అప్పం చేసింది. చాలు, నేను తినకపోయినా నా ఇంటికి వచ్చిన వ్యక్తి అతిథి ఈ సేవకుడు తింటా ఉన్నాడు, ఇది దేవునికే అని అనుకుందామే. కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుంది? పాస్టర్ గారికి ఇస్తున్నామని అనుకుంటాం, కానీ మనం దేవునికి పెడుతున్నామని ఆలోచన ఈ బుర్రలో, ఈ మట్టి బుర్రలో తట్టదు. అది దేవునికే అనే భావన మనకి కలగదు. అది కలగాలి, మనుష్యులకి కాదు, దేవునికి చేస్తున్న కార్యమని నమ్మాలి. దేవుని చేత పంపబడ్డాడు అని రాయబడ్డది అక్కడ. దేవుని చేత ఏలియా చెప్పాలి పంపబడ్డాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పము తీసుకురామంటే ఆ మారు మాట చెప్పలేదు. ఇంక అది భక్తి అంటే అక్కడ. ఎందుకు పంపబడ్డాదంటే ఆమె సేవకుని పట్ల ఒక విధేయత కలిగి ఉన్నది. సేవకుని మాటకు లోబడతా ఉంది, ఆమె గౌరవిస్తూ ఉంది, ఆమె దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి. ఆమె తన ఆకలితో అయినా ఉండగలదు, కానీ దైవజనుడు అడిగినప్పుడు కాదనక సహాయము చేసే మనసు ఆమెకుంది. వెంటనే అది తీసుకుని వచ్చింది, అయ్యగారికి ఇచ్చింది. ఆయన అంటా, అమ్మ ఈసారి నీవును నీ కుమారులు వేసుకుని మీరు తినండి అని. లేదని ఆవిడకు కూడా తెలుసు, ఖాళీ అయిందని ఆమె కూడా తెలుసు. అయినా విశ్వాసం ఏమిటంటే అక్కడ 2 కార్యాలు. ఒకటి, దేవుడి సేవకునిక తన అతిథిగా వచ్చినటువంటి సేవకుణ్ణి, దేవుని కలిగిన సేవకుణ్ణి, దేవుని చేత పంపబడ్డ సేవకుణ్ణి గౌరవించింది. రెండవదిగా దేవుని సేవకుని మాట యందు నమ్మకం ఉంచింది. ఆ నమ్మకంతో వెళ్ళి అదే పాత్ర దగ్గరికి వెళ్ళి మళ్ళా చూసింది. అందులోంచి సమృద్ధిని దేవుడు దాచాడు. కరువు దినములన్నిటిలో పోషించబడటానికి ఆ స్త్రీకి దేవుడు కృప ఇచ్చాడు. చప్పలు కూడా దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. కరువు దినములన్నింటిలో కూడా ఏం చేయబడ్డదట?
స్తోత్రం. స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కష్టకాలములో ఆమె పోషించబడటానికి సమృద్ధి ఎందుకు వచ్చిందంటే లేమిలో కూడా దేవునికి పెట్టుటకు ఆమె ఇష్టపడ్డాది. అది విషయం. అక్కడ దాచుకుని మోచుకుని లేదు 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 లేదనే పదం మన నోటుతో వాడే కంటే దేవుని దగ్గర, దేవునిలో, దేవుని పనిలో మనకున్నది కాస్త దేవునికి పెట్టే మనసు మనకు ఉండాలి. ఆ మనస్సు రావాలి. ఉదయకాలం నేను అమ్మగారితో చెప్తా ఉన్నాను, ప్రతి పైసా రెండు రీతులుగా వాడవలసి ఉంటుంది మనం అన్నాను. ఏంటని అడిగారు. ఒకటి దేవుని సేవ, రెండు ప్రతి నెలలో వారం అవసరం కనీసం ఒక్కసారైనా రోడ్డు ప్రక్కన కూర్చొని అడుక్కున్న వాళ్ళకి కొంతమందికైనా భోజనం పెట్టగలిగా ఆ పని, ఆ మనసు నీలోనికి రావాలి, నాలోనికి రావాలి. ఈ మనసు నీలో ఉండాలి, నాలో. ఈ రెండు సమర్పణలు ఇప్పుడే కాదు, ఒకవేళ ఇప్పుడే కాదు, ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది నీలో, నాలో ఉండాలి. నీవున్నా, నేనున్నా, నీవు లేకపోయినా, నేను లేకపోయినా, ఈ రెండు కార్యాలని గుర్తెట్టుకోవాలి. ఒక సమర్పణతో నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాను కానీ అదే తీర్మానం నాలో ఉన్నదే నీలోనికి కూడా రావాలి అని ఉదయమే ఇంట్లో బయలుదేరినప్పుడు చెప్పాను నేను. అది ఉండాలి. పేదవారిని కనికరించగలిగిన మనసు ఉండాలి. రెండు, వచ్చిన ప్రతి పైసా దేవుని సేవకి ఇవ్వాలి, దేవుని పనికే ఇవ్వాలి, ఆయన పనిలోనే వాడబడి. మర్చిపోవద్దు. ఈ రెండు గుర్తెట్టుకు అన్నాను. వారం అన్నది వారం చేయలేము, అనక్కర్లేదు, కనీసం నెలలోనైనా చేయగలగాలి. ఈ మనసు, ఈ హృదయం మనకుంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. గుర్తెట్టుకో, ఎప్పటికీ ఇది నీకు జ్ఞాపకం ఉండాలని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, మన లేమిలో కూడా, మనం దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా మనం పెట్టగలిగిన మనసు మనకు రావాలి. రెండు పూటల ఆహారం ఉన్నవాడు లేని వారికి ఒక పూట అయినా ఆహారం పెట్టాలి. రెండు జతల దుస్తులు ఉన్నవాడు లేని వానికి ఒక జత దుస్తులైనా ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య మనసులో ఏముందో, సారేపతులో ఉన్నటువంటి ఈమె, సిదోనులో బ్రతుకుతున్నటువంటి విధవరాలు, చాలామంది అక్కడ ఇంకా స్త్రీలు ఉన్నారు. కానీ ఈమె యొద్దకే ఎందుకు పంపించబడ్డాడంటే ఆమె దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుని ప్రేమ కలిగి దేవుని సేవకులను గౌరవించే వ్యక్తి, దేవుని సేవకుని మాటకు విధేయత కలిగి లోబడే వ్యక్తి. అందుకే కరువు దినములలో కరువు వచ్చినప్పుడు చనిపోతాను, బతకలేకపోతున్నాను, జీవించలేకపోతా ఉన్నాను, ఎలాగా, ఇది కాదు మనకు రావాల్సిన చావు అనే పనికిమాలి పదం వాడే కంటే ఈ కష్టకాలంలో, శ్రమకాలంలో దీవెన నాకు ఎలాగ దొరుకుతా ఉంది, ఈ ఆశీర్వాదం ఎలాగూ పొందుకోవాలి ప్రభువా, లేఖనాల్లో ఎక్కడైనా ఏమైనా రాయబడ్డాయా, గ్రంథాలు తిరగేసి చదివి ఈ ప్రకారంగా, వాక్య ప్రకారంగా నేను ప్రవర్తిస్తానని తీర్మానం నీకెందుకు రావడం లేదు? శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు బ్రతకటం కంటే చనిపోవటమే ఉత్తమమైనటువంటి పనికిమాల ఆలోచనది. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు మండుతున్న అగ్ని గుండములోనికి పోతారు. భూమి మీద జీవించలేక, బ్రతకలేక, ఎలాగూ బ్రతకాలో తెలియక పిచ్చి ఆలోచనలు, అమాయకమైన ఆలోచనలు చేసి ప్రాణాలు తీసుకునేటువంటి పనికిమాల నిర్ణయాలు తీసుకోకూడదు. నరకములోనికి వెళ్ళిపోతారు పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు. వీళ్ళందరూ కూడా మండుతున్న అగ్నిగుండములోనికి వెళ్ళిపోతారని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈరోజు తినే చనిపోదాంరా, కరువు దినములు ఉన్నాయి కాబట్టి ఎవరో దిక్కు లేదు మనకని ఈమె చెప్పాలా? కష్టకాలం ముందుగానే చనిపోదామని ఈమె మాట్లాడాలా? లేదు, అలా మాట్లాడకూడదు. ఒక పేదరికములో ఉన్నది ఇంతే ఉంది, దేవునికి పెట్టేద్దాంలే, పోర్లే, ఈ రోజైనా చావే, ఎప్పుడైనా చావే, ఉన్నది కాస్త దేవునికి పెడితే చాలు. ఆమె దేవుని సేవకుని పాదధూళి తన ఇంటిలో పడటమే ఆశీర్వాదంగా భావించింది ఆమె. అందుకే కరువు దినమల్లన్నీ ఇంటిలో, అందరి కొంపల్లో, అందరి యొక్క డబ్బాల్లో, అందరి యొక్క పాత్రలు ఖాళీగా ఉన్నాయి. కానీ కరువు దినమల్లన్నింటిలో ఈమె పోషించబడినంత సమృద్ధి దేవుడిచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరదాం. హల్లెలూయా. నీలోనికి భక్తి వస్తే, నీలోనికి భావన వస్తే, కరువు దినములలో నా దేవుడు పోషించగలిగిన సమర్థుడాయన, కష్టకాలములో పోషించగలిగిన సమర్థుడాయన.
నేను ఎవడో అంటా ఉన్నాడు వస్తూ ఉంటుంటే, అరే కరువు దినమల్ల వాడు పిలిచి నాకు ఒక 5 కేజీలు కరువులో టైంలో నూనె డబ్బా ఇచ్చాడ్రా, ఒక 10 కేజీలు రైస్ ముట్ట ఇచ్చాడ్రా అన్నాడు. నేను అనుకున్నాను నాకు ఆ గతి పట్టనివ్వలేదురా దేవుడు అని నేను అనుకున్నాను. నాకు ఆ గది పట్టనివ్వలేదు. దేవుని కృప వల్ల కరువు దినములలో కూడా పోషించబడే కృప దేవుడు నాకు ఇచ్చాడరా అని నా మనసులో నేను దేవుని స్తుతిస్తా. వాళ్ళందరూ చెప్తా ఉంటుంటే నా మనసులో నేనేమనుకుంటా ఉన్నానంటే, నాతో కూర్చున్న వాళ్ళు, నా వెహికల్లో కారులో కూర్చున్న వాళ్ళు ఇలా చెప్తా ఉంటుంటే, నేను కారు నడుపుతాను అనుకుంటున్నా దేవుడు ఎంత కృప కలిగినోడు, ఎంత ఆశ్చర్యకరుడు. వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు ఆ నూనె డబ్బా కోసం. ఈ రోజు కూడా ఇచ్చిన వాడికి లోబడి విధేయులుగా బతుకుతా. అయ్యో ఆ రోజు అది ఇచ్చావు, నాకు అవసరం లేదు. దేవుడు కృప వల్ల కరువు దినములలో కూడా పోషించడానికి నా దేవుడు సమర్థుడుగా నా పక్షాన్ని నిలబడ్డాడు, నన్ను నడిపించాడు. కష్టకాలంలో దలిసిపోవద్దు, తప్పుడు నిర్ణయాల వైపు వెళ్ళొద్దు, దేవుని వైపు చూడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. నాకు ఆయన వల్లే మనకు సహాయం కలుగుతుంది. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేతుల వైపు చూడొద్దు. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడి సేవకుడు అక్కడ పంపబడ్డాడు. వెళ్ళు, చాలామంది ఇశ్రాయేలు ప్రజల్లో విధవరాండ్రున్నారు, అక్కడికి వద్దు. కానీ ఇంకో ఊరిలో కావడం సిదోన్ అనబడుతున్న ఊరిలో ఒక సహోదరుని అక్కడికి వెళ్ళి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆమె భక్తి కలిగింది, మాటకు లోబడుతుంది, దేవుని సేవకుని మాట ప్రకారంగా చేస్తూ వెళ్ళన్నాడట. కరువు దినములలో పోషించబడడానికి. ఈయన ఆకలి కోసం కాదు అక్కడికి వెళ్తా, ఒక అప్పమును పెట్టి కరువు దినములన్నింటిలో పోషించబడినంత సమృద్ధి ఆమె కలిగింది. అది దేవుని కృప. బైబిల్లో మీరు ఎక్కడైనా చదవండి ఏం రాయబడతా ఉందో. ఒకరోజు యేసయ్య కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తూ ఉంటుంటే, ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు 3 దినాలు అయిపోయింది. ప్రియులారా, బిడ్డలారా, తినడానికి మీ యొద్ద ఏమైనా ఉందంటే కుర్రోళ్ళు వేసి, అయ్యా ఇది అమ్మ వచ్చేటప్పుడు 2 చిన్న చేపలు 5 రొట్టెలు ఎత్తిందయ్యా అన్నాడంట. శిష్యులు అన్నారు, నోరు మూసి కూర్చో అన్నారంట శిష్యులు. ఎంతమంది ఉన్నారా ఇక్కడ? ఆడోళ్ళు కాకుండా పెద్దోళ్ళు లెక్క పెడుతుంటే 5,000 మంది వచ్చారు. ఎంతమందికి పెడదామని నోర్మై అన్నారంట. ప్రభు చేపడు, చిన్న బిడ్డలు నా యొద్దకు రావడానికి మీరు ఆటకు పెట్టేవాడిని పెట్టినవాడు ఎందుకు ఆటంక పరిస్థితి రండి అన్నాడట. ఆ తెచ్చినటువంటి రొట్టెలు ఆశీర్వదిస్తుంటే బహుశా నేను అనుకుంటా ఉన్నాను, శిష్యులు అనుకుంటా, అయ్యగారు ప్రార్థన చేసి వేసిపోతుంది అతడు అని. మరి మీకు తవలు గొడవ ఏంటో, యేసయ్య చేతులెత్తి ప్రార్థన చేసి అని వడ్డించేంత అన్నాడంట. అయ్యో ఎంత 5 రొట్లుని 2 చిన్న చేపలు వడ్డించేమా ఎంతమందికి? బహుశా వీళ్ళకి డౌట్ వచ్చింది. అయినా యేసయ్య చెప్పాడు కూడా చెయ్యాలి, తప్పదు. ఆ బుట్టలో వచ్చి తోడతానే ఉన్నారు, తీస్తానే ఉన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయినాయి. ఎవడింటికి ఆడు ఎట్టుకెళ్ళిపోవద్దు, ఎవడిచ్చాడు అడిగి ఇచ్చేయండి అన్నాడంటే దేవుడికి స్తోత్రం కలిగినగా. మిగిలిపోయని చెప్పి ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళకండి. ఎవరైతే ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే ఎంతమంది ఆకలి తీర్చారో, ఎవరైతే ఇంతమందిని పోషించారో, 3 రోజుల నుంచి ఆకలితున్న వారికి భోజనం పెట్టి కుర్రోడు అన్నాడు కదా, అరే 12 మంది ఇలా రండి అన్నాడు శిష్యుల్ని. ఒక్కొక్క గంప ఎత్తుకెళ్ళండి, కుర్రోడు వెనకాల వెళ్ళిపోండి, వాళ్ళ ఇల్లు చూపెడతాడు, వాళ్ళ ఇల్లు ఎక్కడ దించేసి వచ్చేయండి ఇల్లు అన్నాడు. మిగిలిపోయినటువంటివి ఎన్ని ఉన్నాయట? ఒక గంపతో వచ్చాడు, 12 గంపలు తీసుకుని వెళ్ళాడు. ఆశీర్వాదం అంటే అలా ఉండాలి. దేవునికి ఇచ్చుడులో, దేవునికి పెట్టుడులో, దేవుని కార్యాల్లో మనం సురుగ్గా అవసారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆ సంగతి చాలా మందికి తెలియదు, వాళ్ళకి అర్థం తెలియదు. వాళ్ళకి ఎందుకు చెయ్యాలో, ఎందుకు చేయకూడదో, అది చేయటం వల్ల ఏమి కలుగుతా ఉందో. ఇశ్రాయిల్లో చాలా మంది వెధవరాండ్రు ఉన్నారు, కానీ వద్దు, వెళ్ళొద్దు. ఒక ఆమె ఉంది, ఎక్కడుందా ఆమె? ఏ ఊర్లో ఉంది? సిదోనులో ఉంది. అక్కడికి వెళ్ళు, ఆమె యొద్దకే పంపబడిను అని రాయబడతాది. రెండవదిగా బైబిల్ గ్రంథంలో మరొక సంగతి మనం చూస్తూ ఉంటాం. మనం 4వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి బైబిల్ చదవండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా, మరియు ప్రవక్త అయిన 27లో చదవండి, 27వ వచనం. ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధు నొందలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. మొదటిది మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఏలియా దినములలో ఏముందంటే ఏం చెప్పాలి? కరువు ఉందని చెప్పాలి. కరువు దినములలో ఎవరున్నారు అక్కడ? లేము ఇక్కడ. మనం పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయాలి మనం. కరువు దినములలో ఎవరు కనిపించారు? ఎవరి యొద్దకు పంపబడ్డాడు ఏలియా? విధవరాలి ఇంటికి పంపించబడ్డాడు. చాలామంది ఉన్నను ఒక్క ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏ ఊరు అది? సిదోనులో ఉన్న సారేపతులో ఉన్న చిన్న ఊరు. అక్కడికి పంపించబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు? ఆమె భక్తి కలిగినది, దేవుని యొక్క సేవకుని మాటకు ఆమె
విధేయత చూపగలిగింది, మాట నమ్మగలిగింది, మాట ప్రకారం చేయగలిగింది కనుక దేవుడు ఆమె యొద్దకు పంపించబడ్డాడు. నేను ఎవరిని ఎడలు కనికరించదనో వారిని కనికరిస్తాను, ఎవరిని ఎడల జాలి చూపెట్టాలో వారి ఎడలే జాలి ఇల్లు అన్నాడట ఆయన. రెండవది, ఎలీషా కాలములో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ సిరియా దేశస్థుడైనటువంటి నయమాను అనేటువంటి ఒక కుష్ఠరోగి మాత్రమే బాగుపడ్డాడు. రెండవ మాట, ఆ రెండు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఉన్నారు ఊళ్ళో, ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు, కానీ ఆ గ్రామంలో నీ ఇంటి వారే ప్రభువుని నమ్ముకున్నారు, నీ ఇంటి వారే యేసయ్యను వెంబడించారు. ఆ వీధి వారందరూ, ఆ గ్రామస్తులందరూ, ఆ ప్రాంతం వారందరూ కూడా ప్రభువుని నమ్మలేదు. కానీ నీ కుటుంబం మాత్రమే ప్రభువులో ఉన్నారు, ప్రభువుతో నడుస్తున్నారు, ప్రయాణం చేస్తారు. ఎందుకు? ఆయన నీ యొద్దకే నెత్తుక్కుంటా వచ్చాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను గొప్ప చేయటానికి ఆయన ఎత్తుకుతూ వచ్చాడు. ఆయన దైవజనుడు ఆ ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చాడంటే, అప్పుడండి అయ్యగారు నాకు కొంచెం జలుబు చేసిందండి, వెళ్తుంటే అయ్యగారు ప్రార్థన అది కాదు, అందుకోసం కాదు. దేవుని ప్రణాళికలో నీవున్నావు, దేవుని ఏర్పాటులో నీవున్నావు. తల్లి గర్భములో నీవింకా పిండముగా రూపించబడక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎరిగి ఉన్నాడు నిన్ను? నీ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు కనుగొన్నాడు? తల్లి గర్భములో నీవింకను పిండముగా రూపించబడక ముందే ఆయన నిన్ను ఎరిగి. ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియా నిన్నెప్పుడో నాకు తెలుసు, నీ స్థితిగతులు, నీ కాలగతులు నా వశంలో ఉన్నాయని నాకు తెలుసయ్యా, నీ భవిష్యత్ అంతా ఇదిగో నాకు ఇప్పుడులో ఉందని కంగారు పడకన్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే దేవుడు మనకు కనుగొన్నాడు. కనుక చాలామంది దేశాల్లో, గ్రామాల్లో ఉన్న నీవు నేను రక్షించబడ్డానికి దేవుడు కృపించాడు. ఎందుకంటే అందరి యొద్దకు కాదు, లోబడే వారి యొద్దకు, భక్తి గల వారి యొద్దకు, విధేయత చూపే వారి యొద్దకు, దేవుని మాటకు, దేవుని సేవకుని మాటకు, వాక్యానికి లోబడి విధేయులుగా బ్రతికే వారి యొద్దకు దేవుడు వస్తాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎవరు అంగీకరించారు? నీవు నేను అంగీకరించాను. అన్య జనాంగంలోంచి వచ్చిన మన కుటుంబాలు రక్షించబడ్డానికి దేవుడు కృప ఎందుకు ఇచ్చాడో తెలుసా? నెతుక్కుంటూ వచ్చాడు మనల్ని. ఇది గొప్ప భాగ్యం. ఇది ఈ భాగ్యమును ఆయన వెంబడించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎంత ధన్యులమో. రెండవది, సిరియా దేశస్థుడు ఒక అన్య జనాంగానికి చెందినోడు. ఆయన ఆ ఊర్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. ఊళ్ళో కుష్ఠరోగులు ఒకలే ఉంటారా? ఇంకెవరు ఉండరా? ఉంటారు చాలామంది. కానీ నయమాన్ అనేటువంటి ఒక కుష్ఠరోగి బాగుపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో ఇశ్రాయేలు ప్రాంతా నుంచి చిన్నదాన్ని, ఒక చిన్నపిల్ల యుద్ధంలోంచి ఎత్తుకొచ్చారు ఆ అమ్మాయిని. ఇంట్లో పని చేస్తే మా ఆవిడ దగ్గర అన్న కొంచెం పని చేస్తుందని చెప్పి ఈ సైనికుడు, ఈ మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ఈ నయమాన్ అనే ఆయన ఆ పిల్లల్ని ఎత్తుకొచ్చాడంట. ఎందుకు ఎత్తుకొచ్చాడంటే వాళ్ళ భార్యకి కుండలు తోవడానికి, వాళ్ళ భార్యకి సాకరీ చేయడానికి తెచ్చేసాడంట. తీసుకొచ్చిన తర్వాత ఈ పిల్లకి అంత ఉత్సాహంగా ఉంది, బాగా పనిచేసి, రే ఆగండి, అమ్మాయిని చంపకండి, ఎక్కించండి కుర్రం అన్నాడు, రథం ఎక్కించండి అన్నాడు. అమ్మాయి వచ్చేసింది, ఇంటికి తీసుకొచ్చా. కానీ ఆ అమ్మాయి ప్రభువుని ఎరిగిన వ్యక్తి, ఇశ్రాయేలు జనాంగానికి చెందిన వ్యక్తి. ఆ బిడ్డ వీడు అన్యుడు, ఇంట్లో సాకరీ చేస్తుందేమో, పని చేస్తూ ఉందేమో. ఈ కుష్ఠరోగు బూట్లు వేసుకుని అది చేసుకుని కవర్ చేసుకున్నాడేమో, ఎవడు కనపడకుండా. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఇంట్లో, ఊర్లో, సమాజంలో ఉండలేవరు, తవరేస్తారు వాళ్ళని. అది కాపాడుకోకుండా ఉద్యోగం పోద్దని చెప్పి మేనేజ్ చేసేస్తూ ఉన్నాడేమో ఒకవేళ బహుశా. ఆమె పని చేస్తా చూసుంటుంది. ఆ చూసి ఆ చిన్నది చెప్పినారు, అయ్యా ఎందుకంటే అయ్యగారు ఇంత రోగంతో అలాగున్నారు, కప్పుకుంటున్నారు ఇంతకు ఈ రోగాన్ని, సమాజానికి వెలివేస్తారనా, సమాజంలోంచి మిమ్మల్ని గెంటేస్తారనా? ఎందుకంత అవసరం ఏమి లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. నా దేవుడు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, మా యేసయ్య గొప్పోడు, నేను నమ్మిన దేవుడు గొప్పోడు. మా ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా అనబడి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఈ రోగం ఎంత సార్ ఇది వెంటనే క్లియర్ అయిపోద్దందట. ఇప్పుడు ఎందుకు స్వస్థపరచబడ్డాడంటే, చిన్నది పని మనిషి ఇది చెప్తుంది ఏంట్రా మనకి, ఇంట్లో ఎక్కడి నుంచో దాసిగా ఎత్తుకొస్తే దీని మాట మనం వినవలసిన అవసరం ఏంటి? పైగా ఎవరో దేవుడు అని చెప్తా ఉంది అని వాడు అసహించుకోలేదు. ఆయన వెంటనే లోబడితే గుర్రం తీయండిరా, రథం సిద్ధపాటు చేయండి. అక్కడ ఎవరు ఫాస్ట్ గారు అంటారు, కొన్ని బట్టలు తీసుకోండి, విలువైన బట్టలు, చక్కటి ఖరీదైన దుస్తులు కొన్ని రెడీ చేయండి, వెండి బంగారాలు సిద్ధం చేయండి, ఎట్టండి పట్టుకెళ్ళి తీసుకెళ్ళి రథంలో పెట్టండి అన్నాడట. ఒక చిన్న బిడ్డ మాట కూడా విధేయత చూపించాడు, లోబడే మనసాడిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగంతో వెళ్ళాడు, విలువైన కానుకలు తీసుకుని వెళ్ళాడు అక్కడికి. తిరిగి స్వస్థత పొందుకొని ఆరోగ్యవంతుడికి ఇంటికి తిరిగి వచ్చాడు. చెప్పండి దేవునికి స్తుతిద్దాం.
హల్లెలూయా. ఎలీషా చెప్పిన మాటకు లోబడినప్పుడు ఆడుకున్న గుణం ఏంటంటే కనీసం లోబడే తత్వం, చిన్న బిడ్డ మాటకు లోబడ్డాడు. దైవజనుడేమో అరే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములగరెట్టు కోపం నుంచి వెళ్ళిపోయాడు. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత రథం తోలేవాడు మాట, డ్రైవర్ మాట విన్నాడు. అయ్యగారు ఏమన్నారని ఉడికిపోయారు, సార్ మీరు సీరియస్ అయిపోతున్నారు కానీ ఇంట్లోంచి బయటికి రాలేదు అయ్యగారు, నాకు ఎదురు రాలేదు అన్నారు. కానీ ఆయన రావటం ముఖ్యమా, మీరు బాగుపడటం ముఖ్యమా, ఏది ముఖ్యం, ఏది ఇంపార్టెంట్ అని అడిగాడు. ఏది ఇంపార్టెంట్, రాలేదని చెప్పి ఉడికిపోయి రథం తిప్పారు అన్నారు మీరు. ఇప్పుడు ఆయన దైవజనుడు ఇంట్లోంచి బయటికి రావడం అవసరమా? ఆయన ఒక మాట కబురు పంపాడు కదా, అది చాలదా మీకు? అందుకే కదా వచ్చాం, బాగుపడ్డాను నడండి అన్నాడట. వెంటనే అవునరా, నాకు కూడా అంత జ్ఞానం లేదు, నీకు భలే ఉందరా, డ్రైవర్ అయినా కానీ తిప్పి వెనక తిప్పు అన్నాడంట. ఒక్కొక్కసారి తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ ఆ తెలివి ఎక్కడ పని చేయాలి అక్కడ పని చేయాలి, లేకపోతే అదే వ్యాధి అలా ఉండిపోద్ది. వెంటనే రథం తిప్పి తీసుకెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళాడు, నదిలోనికి దిగాడు. అతడు అందులో ములగగా 7వసారి దేవుడు స్వస్థత ఇచ్చాడు, దేవుడు కృప ఇచ్చాడు, ఆరోగ్యవంతుడిగా లేచాడు. ఈసారి ఈ దైవజనుడు చాలా గొప్పలా కనపడుతున్నాడు, ఇంటికి వద్దు కానీ ఇంకోసారి మళ్ళీ అయ్యగారు ఇంటికి వెళ్తున్నాడు అన్నాడట. ఆ రథం తిప్పు పట్టుకొచ్చిన తర్వాత అయ్యగారు ఇగోండి కానుకలు, ఇగోండి బట్టలు ఇగోండి అన్నాడట. ఆయన అన్నాడట కానుకలు బట్టలు తీసుకుని టైం కాదు లాగించే అన్నాడంట. నేను తీసుకొని వెళ్ళిపోమన్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందో తెలుసా? చాలామంది కుష్టి రోగులున్న ఆ వ్యక్తి ఎందుకు బాగుపడ్డాడంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేయడానికి అతనికి మనసు ఉంది, ఇష్టం ఉంది. అతను ఇష్టం కలిగిన వాడు, చిన్న బిడ్డ మాట విన్నాడు, సువార్త విన్నాడు, యేసయ్యను పరిచయం చేస్తే ఆ యేసయ్య ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు, స్వస్థత ఎలాగుంటుందో చూడాలనుకున్నాడు. ఆ మాటకు లోబడ్డాడు, విధేయతను చూపెట్టాడు. అందుకే కుష్ఠరోగులు చాలామంది ఉన్న సిరియా దేశంలో ఒకడే బాగుపడ్డాడు. చాలామంది విధవరాండ్రు అక్కడ ఉన్నా కానీ ఒక వ్యక్తి కరువు దినాల్లో పోషించబడ్డాది. మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారట, ఇదిగో ఆకలి తట్టుకోలేకపోతున్నావు, ఈ పూట నీ బిడ్డలు వంట చేసుకుని తినేద్దాం, రేపు పొద్దున్న నా బిడ్డలు నీకు ఇచ్చేస్తాను అని ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు. కరువు ఆకలి తట్టుకోలేక చాలా శ్రమ ఎదుర్కొన్న రోజులవి. అలాంటి రోజుల్లో కరువు లేకుండా దేవుడు పోషించాడు ఈ బిడ్డను. ఎందుకో తెలుసా? దేవుని సేవకునికి ఆమె పరిచర్య చేయటానికి ఇష్టపడ్డాది. నీళ్లను తీసుకుని వచ్చింది, రొట్టెని తీసుకుని వచ్చింది, ఉన్నది కాస్త దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాది. సేవకుని చేర్చుకుని, హక్కును చేర్చుకుంది, గౌరవించింది, మాటకి విధేయత చూపెట్టింది. తిరిగి మళ్ళా వెళ్ళి ఖాళీ కుండలో విశ్వాసంతో చూసింది. అందుకే ఆ బిడ్డ పోషించబడ్డాను. కరువు దినమల్ల నీటిలో దేవుడి బిడ్డను పోషించాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 24:37 నావోహు దినాలు కనపడతాయి. నావోహు దినములు ఎట్లు ఉండునో మనిషి కుమారుని దినములలో కూడా అలాగే ఉంటుంది అని అన్నాడు. ఈ 3వ మాటను చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నావోహు దినములు, ఏలియా దినములలో ఏముందంటే కరువు ఉన్నది. కరువు కాలములో ఒక వ్యక్తి యొద్దకు దేవుడు తన దాసుని పంపించాడు కనుక ఆ కరువు దినములన్నిటిలో ఆ వ్యక్తి తప్పించబడ్డాడు. రెండవది, సిరియా దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉండగా ఒక దైవజనుని యొద్దకు ఎలీషా దినములలో కుష్ఠరోగి వచ్చాడు, బాగుపడ్డాడు. మూడవది, నావోహు దినములలో ఎలాగుండునో మనిషి కుమారుని దినములలో ఎలాగుండును అంటే గనక పెండ్లాడుచు, పెండ్లికిచ్చుచు, తినుచు, తాగుచు, సుఖించుచు ఉన్నారు. అంతేనా? ఉంది. ఎలా ఉన్నారు వాళ్ళు? నావోహు దినములో పెండ్లాడుచు, పెండ్లికిచ్చుచు, తినుచు, తాగుచు, ఈ బతికింతే. ఇక రెండోది లేదు. ఇక అందులో దేవుడు లేడు. అక్కడ పెళ్లి చేసుకోవటం, పెళ్ళిళ్ళకి ఇవ్వటం, వీళ్ళ పిల్లలు వీళ్ళేమో పెళ్లి చేసుకోవటం, వీళ్ళ పిల్లలనేమో మళ్ళా వేరే వాళ్ళకి పెళ్లికి ఇవ్వటం. రెండవది తినడము, తాగడము, అంతే. తినుచు, త్రాగించుచు, తాగుచు వచ్చిరి. ఇంతే బ్రతుకు. ఆ దినముల్లో దేవుడు లేడు, దేవుడిని ప్రక్కన పెట్టారు, దేవునికి ప్రాధాన్యత లేదు, దేవుణ్ణి చేర్చుకునే మనసు వారికి లేదు. ఏ దినములవి? నావోహు దినములు. చెప్పండి, ఏ దినములు? ఏలియా దినములలో ఏముంది? కరువు ఉంది. మర్చిపోవద్దు, ఏలియా దినములలో కరువు ఉంది. కరువు కాలములో దైవజనుడు ఒక ఇంటికి, విధవరాలింటికి పంపించబడ్డాడు. ఆమె దైవజనుని మాటకి లోబడే మనసు, భక్తి ఆమెలో ఉంది కనుక తప్పించబడ్డాది. సిరియా దేశంలో ఎలీషా దినములలో ఏం జరిగిందంటే నయమాను అనేటువంటి ఒక కుష్ఠరోగి ఉన్నాడు. చాలామంది కుష్ఠరోగులు ఉండగా ఒక వ్యక్తే బాగుపడ్డాడు. కారణం ఏమిటంటే దైవజనుని మాట ప్రకారం చేసే మనసు ఉంది, అందుకే స్వస్థత పొందుకున్నాడు. మూడవది, నావోహు దినములు అలా లేరు. పెండ్లాడుచు, పెండ్లికిచ్చుచు, తినుచు, తాగుచు. ఒకడు అంటాడు, రే ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు రా? తినడానికి, తాగడానికి, సుఖించడానికి తప్ప. తాగా, ఎంత తాగుతావో తాగు, ఎంత తింటావో ఇదిగో తిను. ఈ కక్క, ఈ ముక్క ప్లేట్ నిండా వేసుకుని చూడండి, పందులకి తొట్లో వేసేస్తారు. ఏది కుడితే పంది ఒక్కొక్కటి తిందో. ఎలా తింటాయి?
చెప్పాలి. ఎలా తింటాయి పందులు? ఆ తొట్టులో కుడితేసేస్తే ఈ పంది నా పంది, ఆ పంది ఈ పంది గెంటుకుంటూ పందులన్నీ కలిసి తొట్టులో పడి ఏం చేస్తాయంటే తాగేస్తూ ఉంటాయి. అది తెలియక ఆ తప్పిపోని చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుంచి పందులతో దూరాడీడు అవన్నీ కలిసి ఇంటికి గెంటేశాయి. ఎందుకో తెలుసా? వాటి మనసు ఎలాంటిదంటే గెంటుకుని తన్నుకుని ఆ రొచ్చిని మరీ రొచ్చిగా చేసుకుని తినే నైజం అనుకుంది. ఇప్పుడు తాగేవాడికి శుద్ధి శుభ్రం ఇంకేం ఉండదు, ఇంకా అన్నీ మామూలే, ఇంకా అన్ని కలగలుపుకుని పిసికేసి అది శుభ్రమో గిబ్బరమో ఏమీ తెలియదు. సాయంకాలం చూడండి బైపాస్కు పోయి ఏం జరుగుతుందో, కుళ్ళిపోయిన చేపలో మురిగిపోయిన చికెను 4-5 రోజులు తెచ్చి నూనెలో వేసి ఏపితే ఆడెంత పెద్ద చేప చూసుకుంటాడు, కానీ అది కంపు కొడుతుందా ఏం కొడుతుందా ఆడికి అనవసరం. వాడికి ఆ పందితో కొన్ని పందులు జాయిన్ అవుతాయి. ఈ పందులన్నీ కలిసి ఏం చేస్తా తెలిసే దాన్ని పిసుక్కుని తినేటివే. ఇది పందులు తత్వము. ఇప్పుడు జరిగింది నాబోకు దినములలో ఏముందని, పెండ్లాడుచు పెండ్లికి ఇచ్చుచు తినుచు త్రాగుచు సుఖించుండ్రి. పెళ్ళి అయితే పెళ్ళి అయిపోతుంది. ఎరా ఏంటి పార్టీ ఎప్పుడు? వీడికి ఏం కావాలి? వీడికి మరలా పెళ్ళి అయిపోయిన పార్టీకి 10 మంది పందులు కావాలి. ఈ పందులన్నీ కలిసి ఏం చేస్తా తెలుసా? ఒకే ఇస్తర పెట్టుకుని ఒకే కంచం పెట్టుకుని అన్ని ముక్కలు చికెన్ ముక్కలు తెచ్చుకుని దాని నిండా అలా పోగేసుకుని ఏదో డాబా ఎక్కువ ఏదో చేలోకి వెళ్ళో తొప్పల్లోకి ఈ పందులన్నీ కలిసి పందులన్నిటికీ ఒకే కంచం చుట్టూ రౌండ్గా కూర్చుంటే సీసాలు పెట్టుకుని ఈడు తినింది ఆడు తింటాడు, ఆడు తినింది ఈడు కాల్చిందాట ఓసారి ఇలాగని ఆడు పీల్చిన తర్వాత మళ్ళీ ఈడు నోట్లో అంటాడు. ఆడు సగం కాలుస్తాడు ఈ సిగరెట్, మళ్ళీ ఆడు నోట్లేదా ఈడితే ఆ దరిద్రం ఈ నోట్లు ఎట్టుకుని అంటాడు. ఈ పందులన్నీ కలిసి ఒక చాట కూర్చుంటాయి. నాబోకు దినములు అలాగే ఉంది. ఈ పందుల పరిస్థితి కూడా తినుచు త్రాగుచు సుఖిస్తా ఉన్నారు. వీళ్ళు దేవునికి ప్రాధాన్యత లేదు, దేవుని మాటకి ప్రాధాన్యత లేదు. ఏం జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. మూర్ఖులైపోయారు, అహంకారులైపోయారు, గర్విష్ఠులైపోయారు, త్రావ తప్పి తిరుగుతూ ఉన్నారు. వాడు ఎందుకు కడతా ఉన్నాడో ఒకడో కూడా కామెంట్ చేయటమే కానీ దాని భావన తెలుసుకోవటం లేదు. నాబోకు కుటుంబం ఎందుకు ప్రయాసపడుతున్నారో చూస్తా ఎట్టకారాలు ఆటమే. ఎందుకురా ఊరంతా కట్టేసుకుంటున్నాడు ఈడు అన్నాడు. ఎవడో ఒకడు అన్నాడంట ఈ సంఘాన్ని చీల్చేసి ఒకప్పుడు, ఎందుకంటే పాస్కర్ అంత పెద్ద చర్చి కట్టేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? నేను ఎలాగా సగం ఎడగొట్టేశాను కాబట్టి ఇంకేం పర్వాలేదని ఉద్దేశం. కానీ ఇప్పుడు సరిపోవట్లేదు, అది బాధ. వీళ్ళ బాధ ఏమిటంటే ఇలాగుంటుంది. ఇది చూసుకొని ప్రతి వాడి కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఏం కామెంట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకంటే అంత పెద్ద కట్టేసుకుని కూడా అన్నాడు. పని పాట ఏముందిరా, ఎలాగ ఉన్నారు కదా, 3 కొడుకులు కనేసాడాడు, కోడలు ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, ఏం చేస్తారో చెక్కలు మోసేదొకలో, నీళ్లు మోసేదొకలో, మేకలు దగ్గొట్టేవాడు ఒకడో, చేసుకొని పని ఉంది కదా అంటున్నారు వీళ్ళు. దాన్ని ఎందుకు చేస్తూ ఉన్నాడో దాని భావన ఏమయ్యా ఏంటి కారణం అడిగేవాడు ఒకడో లేడు. తెలుసుకోవాలని భావన అక్కడికి లేదు. ఉన్నవాళ్ళు 3 ఊరంతా వాడేందుకని ఎవడని అడుగుతా ఉన్నాడా? మరి మీకు కూడా ఈ అవకాశం అని చెప్పని అడిగితే కనుక నా కోసమే కాదు, మీరు కూడా వచ్చి ఉండొచ్చు, మీరు కూడా రావచ్చు, మీ కుటుంబాలు కూడా ఉండొచ్చు. ఇది అందరికీ సంబంధించిన వాడని చెప్పున ఆయన అడగలేదు. వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎట్టకారం చేస్తా వాళ్ళే పరలోకం పోతారట, మనం నరకం పోతామంట, ఏళ్ళే భక్తులంట, వాళ్ళ దేవుడే గొప్ప అంట. ఇది ఎట్టకారాలు. ఒక దినం ఉంది, నాబోకు దినములో ఎలాగుంది, పెండ్లాడుచు చెప్పాలి పెండ్లికి ఇచ్చిచ్చు ఉన్నారు. రెండవది, ఎవడైనా చచ్చిపోతే చచ్చిపోయిన తర్వాత ఆమేన్ ప్రభువా ఈ ఆత్మను పరలోకాన్ని చేర్చుకొని మట్టి వేసేంట్రా మట్టి అంటే గుప్పుడు టపేలు వేసి కప్పెట్టేస్తాం. ఆ తర్వాత కొన్ని పందులు ఉంటాయి, రావయి అక్కడే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? సమాధుల్లో వాసము చేయవాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అపవిత్రాత్మలు పట్టుకున్న ఒక యవనస్తుడు ఉంటాడు. ఆడు అనేక దెయ్యాలు పట్టుకున్నాయి. ఆడు ఇంట్లో ఉండేవాడు కదంటే ఎక్కడ ఉండేవాడట? సమాధులలో వాసము చేయ నివాసం అక్కడే ఉంటాడు. ఈ తాగుబోతులందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? వీళ్ళు పొంతకొట్టులోని, సమాధుల దొడ్లోని, చీకట్లోని అక్కడ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? అయ్యగారు ముందేమిటి త్వరగా మన పని చాలా ఉంది, ఇంకా ముందు నేను వెళ్ళిపోవాలా, నేను వెళ్ళిపోతే వీళ్ళ పని ఉంది, ఇంకా ఏంటా పని? వీళ్ళందరూ ఈ పందులన్నీ కూర్చోవాలి. ఈ లోపల గబగబ ఒకడేమో వాటర్ బాటిల్ ఒకటి తెస్తాడు, థమ్స్అప్ డ్రింక్ ఒకటి తెస్తాడు. ఈ లోపల ప్యాకెట్ వచ్చేస్తుంది, కాయలు మందు. చచ్చిపోయిన కాడ కూడా మందే, అక్కడ కూడా పార్టీ వాళ్ళకి. అది ఈ పందులు చేసే వ్యవహారాలు. నాబోకు దినములు ఇలాగే ఏడ్చింది, నాబోకు దినములు ఇలాగే ఉంది. తాగుడు తప్ప మరో భావం లేదు ఈ దరిద్రులకి. దేవుని భయం లేదు. అసలు ఏం సంభవిస్తూ ఉందో, ఎందుకు జరుగుతూ ఉందో, నాబోకు ఎందుకు ప్రయాసపడతా ఉన్నాడో, ఊర్లు ఆక్రమించే వాడు ఎందుకు కడతా ఉన్నాడో ఒక్కడు ఆలోచన చేసే మనసు వానికి లేదు. మైకి సౌండ్ తగ్గించవా అని ఒకడంటాడు. అరే ఎందుకు అరుస్తా ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతాడు, ఎందుకు రాయిపడతా ఉంది, ఎందుకు గింజుకుంటా ఉన్నాడు, వీడికి అర్థం కాదు, వీడికి తగిల్చే అంటాడు. వీడు అదొకటి వీడికి తెలిసి, వీడికి వాక్యం సెలవిస్తా ఉంది, సమయం అయిపోయింది.
నావోహు దినములలో టైం ఉంది, టైం ప్రకారంగా ఎవడూ సిద్ధపడలేదు. దేవుడు సమయాన్ని ముగించేశాడు. నెమ్మదిగా చినుకులు పడతా ఉన్నాయి. తగ్గిపోతులేరా ముసురు కదా అనుకున్నారు వీళ్ళు. అలాగే చినుకులు మొదలయ్యాయి, రేజ్ అవుతూ ఉన్నాయి. వారం అయిపోయింది, వచ్చే వారం తగ్గిపోద్ది అంటున్నారు, వచ్చే వారం తగ్గిపోద్ది అంటున్నారు, వచ్చే వారం తగ్గిపోద్ది అంటా 40 రోజులు గడిచిపోయాయి. ప్రచండమైన వర్షం, భూమి మీద నిలబడే స్థాయి లేదు. చెట్లు చేమలు దాటి వెళ్ళిపోతున్నాయి, భవనాలు దాటేస్తూ ఉన్నాయి. ఓ ప్రక్క ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రతి విధమైన జీవరాశులు చనిపోతూ ఉన్నాయి. చాలామంది మనుషులు చనిపోతూ ఉన్నారు. అప్పటికే వాడలోనికి నావోహు ఫ్యామిలీ వెళ్ళిపోయారు, ద్వారాలు మూయబడ్డాయి. క్రింద ఉన్నటువంటి ఈ వాడ నీటి జలముల పైకి వెళ్ళిపోయింది. జరిగింది ఏంటి తెలుసా? నావోహు దినం వాళ్ళందరూ చనిపోయారు. ఎంత బాధాకరం! ఎక్కడ చూసిన ఉబ్బుపోయిన శవాలు తప్ప, కంపు తప్ప వేరొకటి భూమి మీద మిగలలేదు. నావోహు దినమల్లో ఎలాగుందంటే లోబడలేదు, విధేయత చూపలేదు, మాటకు వారు అనుకూలంగా ప్రవర్తించలేదు, సత్యాన్ని నమ్మలేదు, దేవుని మాట వారు నమ్మలేదు. దేవుని ఉగ్రత వారి మీదకి అందుకే దిగి వచ్చింది. ఏలియా దినములలో శారీపతిలో ఒక విధవరాలు నమ్మింది, విశ్వాసం ఉంచింది. ఆ ఒకటి కూడా దేవునికి ఇచ్చేద్దాం అనుకుంది. కరువు దినములన్నింటిలో బ్రతికింది, పోషించబడ్డాది. సిరియా దేశంలో అన్యుడు, యేసుప్రభు అంటే వాడికి పెద్ద తెలియదు, కానీ ఎవరో పని పిల్ల చెప్పిన మాట నమ్మింది. యేసయ్య గొప్పోడు, బాగు చేస్తాడు. ఆ మాటకు విధేయత చూపెట్టాడు ఆయన, అందుకే బాగుపడ్డాడు. నావోహు దినముల్లో నమ్మలేదు వీళ్ళు. తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చు ఉన్నాను. అదే నీ జీవితం అయితే ఒకరోజు దేవుని ఉగ్రత గురవుతావు. అదే నీ బ్రతుకైతే దేవుని రాకడ దగ్గరగా ఉంది, ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చేసరికి నిజ దేవుడు ఎవరో తెలుసుకో, సత్యం వాస్తవం ఏదో తెలుసుకోవాలి. ఎందుకు నెతుక్కుంటూ నీ వీధిలో, నీ ఇంటిలో, నీ గ్రామంలో, నీ సమాజంలో చాలామంది ఉన్నారు. చాలామంది విధవరాండ్రు ఉండగా ఒక యుద్ధకే, సీదోనులో ఉన్న ఒక యుద్ధకే పంపించబడ్డాడు. చాలామంది కుష్ఠరోగులు ఉండగా నయమోను ఒక్కడే బాగుపడ్డాడు. దేవుని సేవకము లోబడే వ్యక్తి కనుక. అదే విధేయత, అదే మనసు నీలో ఉంటే నిన్ను వెంటాడుతున్న శోధన, పేదరికం, కరువు, సమస్య ప్రభు తీసివేసి సర్వసమృద్ధులకు ప్రభు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మనం వెనుకలో దీవించుగాక. తలలు వచ్చుతాం, ప్రార్థన చేసుకుని అందరూ పైకి లేచి నిలబడి